రుద్ర ఫ్రెండు కదా నువ్వు. మైరా ఎందుకు ఇలా చేసావు? మిస్ సెక్యూరిటీ నన్ను వదిలేయండి. ఏదో తెలియక తప్పు చేశాను, కానీ అది నా పని కాదు, మైరా చేసిన పని. మైరా కాపాడు. మిస్ సెక్యూరిటీ మీరు ఇక్కడున్నారా? రుద్ర లైబ్రరీకి వెళ్ళాడు. మిస్ సెక్యూరిటీ మేము చూసాం, రుద్ర ఆ రూమ్ కి వెళ్ళాడు. Zibaiska, invisible cover creator. రుద్ర నువ్వు ఈ రూమ్ లోనే ఉన్నావని నాకు తెలుసు. ఎక్కడున్నావు? బయటికి రా. ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అరే వీళ్ళెందుకు రుద్రాని వెంబడిస్తున్నారు? రుద్ర చాలా మంచి పిల్లవాడు కదా, వాడెప్పుడు తప్పుడు పనులు చేయలేడే. ఖచ్చితంగా వాణ్ణి ఎవరో ఇందులో ఇరికించారు. లైబ్రేరియన్, ఏంటి ఇక్కడ సడన్ గా చీకటైపోయింది? ఇక్కడ ఏదో సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చీకటిగా ఉంటే రుద్ర తప్పించుకోగలడా ఏమిటి? ఇది తప్పకుండా రుద్ర పనే అయి ఉంటుంది. ఎంబీటీవీ Zibaiska, magical magnet creator. రుద్ర, నా ఎంబీటీవీ నుంచి నువ్వు అసలు తప్పించుకోగలవని ఎప్పటికీ అనుకోకు. నీ అంత చూస్తాను. నేను వాళ్ళని డైవర్ట్ చేయాలంటే నా వాయిస్ ని త్రో చేయాల్సి ఉంటుంది. Zibaiska voice throw isto. మిస్ సెక్యూరిటీ నా తప్పేం లేదు, నేనేం చేయలేదు. కావాలంటే ఎంబీటీవీ ఫుటేజెస్ అన్ని చూడండి. అందులో ఎవరు నా స్టాల్కి వచ్చి ప్రాబ్లం చేశారనే ప్రూఫ్ మీకు దొరుకుతుంది. రుద్ర, నువ్వు నన్ను ఎప్పటికీ దద్దమ్మని చేయలేవు. నువ్వు సురక్షితమైన చోట్లో ఉండి నీ వాయిస్ ఇలా పంపిస్తున్నావని నాకు తెలుసు. నేను ఈ స్కూల్ కి హెడ్ ఆఫ్ సెక్యూరిటీని. ఎవరు నన్ను మోసం చేయలేరు. మ్యాజికల్ డాష్ ప్రొయూస్టో. చివరికి దొరికిపోయావు కదా. ఈ సెక్యూరిటీ నుంచి తప్పించుకొని నువ్వు ఎలా పారిపోతావు? గాడ్స్! ఏంటి, దొరికిపోయావు కదా? ఇప్పుడు నీపై డిసిప్లినరీ యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి. నువ్వు అందరినీ నవ్వించడానికి ఏ ఘనకార్యం చేసావో అందుకు కావలసిన శిక్ష విధించాలి. Zibaiska Twister Creator. ప్లీజ్ రుద్రతో గొడవ పడొద్దు, తను మిమ్మల్ని అర్థం చేస్తాడు. మీరెందుకు అర్థం చేసుకోనంటున్నారు? తను చాలా డేంజరస్. తను నన్నే ఎదిరిస్తాడా? ఇంకో డోస్ కూడా ఇచ్చేశాను. ఇంతకు ముందు ఇచ్చిన డోస్ తగ్గకూడదని ఇచ్చాను. ఏం జరిగినా సరే ఈ రోజు రుద్రాని వదిలిపెట్టడం అసంభవం. మిస్ సెక్యూరిటీ ప్లీజ్, నేను మీ దగ్గర ఒక విషయాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రతి సీసీటీవీ ఫుటేజెస్ ని చూడండి. నేను చెప్పే ఈ ఒక్క విషయాన్ని వినండి. వినడం చెప్పడం అంతా తర్వాత. ముందు ఈ రోజు ఇది డిసైడ్ చేసుకోవాలి. ఈ స్కూల్లో ఎవరు పెద్దవారో అని. నువ్వా లేక నేనా? మిస్ సెక్యూరిటీ ప్లీజ్ అలా చేయకండి.
నేను మీతో ఫైట్ చేయడానికి సిద్ధంగా లేను. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను ఏది వినిపించుకోను రుద్రా. యా! యా! హా! ఇప్పుడు చెప్పు రుద్రా, నీ మ్యాజిక్ ని మాపై ఉపయోగించి చాలా గర్వపడ్డావు కదా. ఇప్పుడు తప్పించుకో చూద్దాం. మిస్ సెక్యూరిటీ నుంచి తప్పించుకోవడం నీకంత సులువు కాదు. అవును, మనం ఎలాగైనా రుద్రాని కాపాడాలి. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చో. మళ్ళీ నా మైరా. ఆపండి, చాలా ఎక్కువైంది. ఇంతసేపు నేను మిమ్మల్ని గౌరవించాను, ఇంకా నేను ఓపిక పట్టలేను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహించకండి. అలాగా సందేహపడకూడదా? అయితే పడనులే. ఈ రోజు నిన్ను అస్సలు వదిలిపెట్టను. Zibaiska, boom, check, check, boom! అరే, ఏమైంది రుద్రా? మీరు నాపై కోపంగా ఉన్నారు. మీపై ఎవరో ఖచ్చితంగా మ్యాజిక్ చేశారు. మిగతా వాళ్ళని నవ్వించే మ్యాజిక్ చేసినట్టు. మీరు ఇప్పుడే మిగతా సీసీటీవీ ఫుటేజెస్ ని చూడండి. సీసీటీవీ ఫుటేజ్ తీసుకురండి. ఆ కెమెరాని జూమ్ చేయండి. ఆ వీడియోలో ఏది క్లియర్ గా తెలియడం లేదు. హే రుద్ర, ఐఎమ్ సారీ. ఇలా ఆట పట్టించింది నేనే. ఇది ప్రాంకే, ఎందుకంటే అందరూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని. ఇది ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు ఆలోచించలేదు. ప్లీజ్ రుద్ర, నన్ను క్షమించు. ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు క్షమించలేదంటే వాళ్ళు నన్ను, నా పిల్లల్ని ఈ స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు. జెన్నీ చోడిని స్కూల్ నుంచి పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించకూడదు. ప్లీజ్ రుద్ర. ఆ లేడీ ఎవరు? ఆవిడ వెళ్ళిన తర్వాతే ఇదంతా ఘోరం జరిగింది. నేను చెప్తాను. గుర్తొచ్చింది, ఆవిడెవరు కొత్తగా ఉన్నారు. నేను ఆమెను అడిగాను మీరు ఎవరు అని, కానీ ఆవిడ పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. నేను ఇంతకు ముందు ఆవిడని ఎక్కడా చూడలేదు. నేను తెలుసుకుంటాను. ఇది నా డిపార్ట్మెంట్. మిస్ సెక్యూరిటీ, ఇక మీరు ఈ కేసుని వదిలేయండి. ఇప్పుడు ఈ కేసు నా చేతిలో ఉంది. ఓకే మేడం కానుంగో. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, డిస్పాస్. ఇలారా, మ్యాజిక్ చేసి ఎవరినైనా అందులో నుంచి చూపించచ్చు, కానీ ఎవరినైనా మన్నించడానికి ఎవరికైనా మంచి మనసు కావాలి. అది నీ దగ్గరుంది. నువ్వు షకినాని క్షమించావు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఫుటేజ్ చూడగానే నేను కనిపెట్టాను.
ఇది షకీనా పనే అయి ఉంటుందని తెలుసుకున్నాను. వాళ్ళ పిల్లల జీవితం పాడవడం నీకు ఇష్టం లేదు, అది నేను తెలుసుకున్నాను. అందువల్లే వాళ్ళని నువ్వు క్షమించావు. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ మేడం కానంగో.